హైదరాబాదీలను నోరూరించే హలీం ఈ ఏడాది మరింత ప్రియం కానుందా అంటే అవునంటున్నాయి హోటల్ వ్యాపారులు. ఈసారి హలీం ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మటన్ రేట్లు పెరగడంతో హలీం తయారీదారులు హలీం ధర పెంచనున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ధరలు భారీగా పెరగనున్నట్లు స్పష్టం చేశాయి. ఈసారి హలీం ధర 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఉండనుంది. అటు ఏడాది రంజాన్ ప్రారంభానికి ముందే హలీం విక్రయాలు జరుగుతున్నాయి. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం గుమగుమలు గల్లీ గల్లీలో మనసును లాగేస్తున్నాయి. ఈ ఏడాది కూడా రంజాన్ మాసం ప్రారంభానికి ముందే హలీం బట్టీలు రోడ్ల మీదకు వచ్చేశాయి. గుమగుమలాడే వాసనతో రోడ్డు వైపు వెళ్తున్న వారిని కూడా తమ వైపు తిప్పేసుకుంటున్నాయి. రంజాన్ మాసం 2-3 రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో అప్పుడే హలీం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. రంజాన్ అనగానే ప్రజలకు అందరికీ హలీం కూడా గుర్తుకు వస్తుంది. రంజాన్ మాసంలో హలీం రుచిని చూడకుండా ఉండలేరు చాలా మంది. ఈసారి హలీం ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పవచ్చు. ఎందుకంటే చికెన్ పై పుకార్లు రావడంతో జనం మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. మటన్ రేట్లు అధికంగా ఉండడంతో హలీం రేట్లను కూడా పెంచారు తయారీదారులు. గత ఏడాది దాదాపు 200 రూపాయలకు ప్లేట్ హలీం వచ్చేది. కానీ ప్రస్తుతం హలీం ప్లేట్ 250 రూపాయల నుంచి 300 రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు తెలిపారు. హలీం ధరలు పెరగడానికి కారణాలను హోటల్ స్పష్టం చేస్తున్నాయి. హలీం తయారీకి ఉపయోగించే మటన్, చికెన్ ధరలు పెరగడంతో పాటు అందులో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కోడిగుడ్లు, ఇతర సుగంధ ద్రవ్యాల ధరలు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగాయని, దీంతో హలీం ధరలను పెంచక తప్పడం లేదని చెబుతున్నారు హోటల్స్ నిర్వాహకులు. मटन हलीम के बारे में बात करना चाह रहा हूँ आप सबसे। मटन हलीम अपन स्टार्ट करें, मदीना होटल में सबसे पहले स्टार्ट हुई मटन हलीम, और पब्लिक चिकन को भी ज़रा अवॉइड कर रही है और अपन अपना पहले से मटन पे कंसंट्रेशन रहता, मटन पे फोकस करते अपन। अपने पास हर कस्टमर रहता, टूरिस्ट कस्टमर रहता, सब रहता, इसलिए अपन मटन पे फोकस करते। हमारे पास चिकन से ज़्यादा मटन ही ज़्यादा है। मटन का बहुत ज़्यादा सेल है। पब्लिक ज़्यादा मटन का ही पूछ रही है। हाँ, मटन का ये साल मटन का क्रेश है पूरा। चिकन का सेल कम है, मटन का दबा के चल रहा था। चिकन का क्या है, ये चिकन का चल रहा ना प्रॉब्लम, उस वजह से कम है। मटन ज़्यादा का वो गुड फ्लो क्या कुछ है ना, उसलिए कम खा रहा। ఈ చికెన్ది కొద్దిగా ప్రాబ్లంలు జరుగుతున్నాయి కదా, ఆ కోసం ఇప్పుడు మటన్ హలీంది కొద్దిగా చాలా అది ఉంది, ఏమంటారు ఇంక్రీజ్మెంట్ ఉంది. సో ప్రైస్ కూడా చాలా వేరియేషన్ వచ్చినాయి. సో ఇట్లనే ఉంది. ఇప్పుడు కొద్దిగా స్లో ఉంది చికెన్ది, మటన్ది జరుగుతుంది. మటన్ ఇష్టపడుతుంది, చికెన్ కోసం వాళ్ళు అసలు. ఎస్ 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 ఇది మొత్తం రంజాన్ పూరా మొత్తం మనకి జరుగుతుంది. మటన్కి డిమాండ్ ఉంది, ఇప్పుడు చికెన్కి డిమాండ్ లేదు. చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు ఎక్కువ ఇష్టపడేది మటనే, మటన్ హలీం. నెల రోజులు ఉంటుంది, రంజాన్ మొత్తం ఉంటుంది. ఈసారి చికెన్ పై అపోహలు రావడంతో హలీం ప్రియులు మటన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ లాంటి రావడం వల్ల చికెన్ తినడానికి ఇష్టపడడం లేదు. దీంతో మటన్ కు అమాంతం డిమాండ్ పెరిగింది. దీంతో మటన్ రేట్లు పెరిగాయి. चिकन तो नहीं खा रहे, खाली मटन ही खा रहे अपन. अब मटन बोलते ही अपने खाली एक ही चीज़ याद थी, चलो मदीना को जाएंगे बोल के आ गए मदीना को मटन खाने. अब वैसे भी रेट ज़्यादा है मटन का, फिर भी अब चिकन तो नहीं खा रहे. अब चराना क्या कि मसला हो चिकन का, वो हिसाब से मटन ही प्रीफर करें समझो, तो मटन ही छोड़ा आप समझो अपने से. मटन बोलते ही अपन सीधा मदीना को आ गए. चिकन का चराना सब बर्ड फ्लू है वो बोल के बोल रहे हैं, वो हिसाब से घर वाले भी नको बोले. अब जो भी लोग खाना पड़ता है, क्या करेंगे. హలీం తయారీ విక్రయాల్లో పాత బస్తీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు రంజాన్ మాసంలో పాత బస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు.
దీంతో పాత బస్తీలోని హలీం హోటళ్లు వినియోగదారులతో కిటకిటలాడతాయి. పాత బస్తీలోని అన్ని హోటల్స్ లో ఎన్నో ఏళ్లుగా హలీం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.